తెలుగు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాంత్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో శ్రీకాంత్ గాంధీని తీవ్రంగా విమర్శించారు. గాంధీ వల్ల స్వాతంత్రం రాలేదని, అది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి అందరూ యోధుల త్యాగఫలమని ఆయన అన్నారు. అంతేకాక గాంధీ జాతిపిత కాదని, ఆయనపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని చరిత్ర చెబుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్లలోపు బాలికల పట్ల గాంధీ వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ ఇష్టం వచ్చిన భాషలో దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ తాను చెప్పింది నిజమేనని శ్రీకాంత్ మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. కొంచెం హెల్త్ డౌన్ అయ్యి కొంచెం ఇబ్బందులు ఉన్నా, చత్తా ముసలోడు ఉన్నాడు కదా, బట్టతల ముసలోడు నోటి మీద ఉంటాడు కదా, ఆ దరిద్రుడు పుట్టినరోజు అని చెప్పి అందమ్మట్లేదని లైట్ గా ఈగో హర్ట్ అయ్యి పుకెట్ వచ్చానండి హాలిడేకి. దాట్ ఈస్ కాల్డ్ బీయింగ్ సింగిల్ రాక్స్. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అండి మీరందరూ. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. కొంచెం హెల్త్ డౌన్ అయ్యి కొంచెం ఇబ్బందులు ఉన్నా, చత్తా ముసలోడు ఉన్నాడు కదా, బట్టతల ముసలోడు నోటి మీద ఉంటాడు కదా, ఆ దరిద్రుడు పుట్టినరోజు అని చెప్పి అందమ్మట్లేదని లైట్ గా ఈగో హర్ట్ అయ్యి. తెలుగు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాంత్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో శ్రీకాంత్ గాంధీని తీవ్రంగా విమర్శించారు. గాంధీ వల్ల స్వాతంత్రం రాలేదని, అది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి అందరూ యోధుల త్యాగఫలం అని ఆయన అన్నారు. అంతేకాక గాంధీ జాతిపిత కాదని, ఆయనపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని చరిత్ర చెబుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్లలోపు బాలికల పట్ల గాంధీ వ్యవహరించిన తీరుని ప్రశ్నిస్తూ ఇష్టం వచ్చిన భాషలో దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ తాను చెప్పింది నిజమేనని శ్రీకాంత్ మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ఏం తెలుసురా మీకు, 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నాడు ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా, ఆత్ముడు. స్వాతంత్రం వాడు తెచ్చుడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంతో లక్షల మంది తెచ్చారు, వాళ్ళు పరమాత్ములు. ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్, then I'm a bastard citizen. Jai Hind. నేర్చుకోండి idiots. తెలుగు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాంత్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో శ్రీకాంత్ గాంధీని తీవ్రంగా విమర్శించారు. గాంధీ వల్ల స్వాతంత్రం రాలేదని, అది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి అందరూ యోధుల త్యాగఫలం అని ఆయన అన్నారు. అంతేకాక గాంధీ జాతిపిత కాదని, ఆయనపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని చరిత్ర చెబుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్లలోపు బాలికల పట్ల గాంధీ వ్యవహరించిన తీరుని ప్రశ్నిస్తూ ఇష్టం వచ్చిన భాషలో దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ తాను చెప్పింది నిజమేనని శ్రీకాంత్ మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ఏం తెలుసురా మీకు, 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ